అందరికి వందనాలు. సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన నాకెంతో ప్రేమించి కనుకరించి నన్ను కాపాడుతూ వస్తున్నందుకై మీకు వందనాలు. ఇంతవరకు మీరు చేసిన ప్రార్థన దయ వల్ల నేను ఉండేది కూడా. కొన్నిసార్లు నేను ఒప్పుకుంటే ఓ పరి చాలా బాధ అనిపిస్తుంది. జయరాజ్ అన్న, శాంతమూర్తి అన్న, జాషువ, మరి సుశీలమ్మ అంటే, జయమ్మ అంటే, జేమ్స్ అంకులు, దేవదానం అంటే, మార్కన్న, వీళ్ళందరూ నా కోసం 4 సంవత్సరాలు కాల్చేలు పడిపోయినప్పటికీ అన్నోళ్ళు వచ్చి, అక్కోళ్ళు వచ్చి, అమ్మ సరోజమ్మ, అమ్మ తల్లి తండ్రుల కన్నా ఎక్కువైన తల్లి నా కోసం ఎట్లక్క, నాకు 4 పిల్లలు ఉన్నారు, నేను ఏమవుతానో ఏమో, నా పిల్లలు ఎట్లక్క అంటే, ఎదబడద్దు శాంతమ్మ, దేవుడు ఉన్నాడు, భయపడబాకు, నువ్వు దేవుని పట్ల ఉంటే నీ పట్ల దేవుడు ఎప్పుడైనా కార్యం చేస్తాడు అని నాకు ధైర్యం ఇచ్చేది. అంత ధైర్యం, అంత బాధ, అంత సమాధానం ఎవరు లేరు ఇప్పుడు ఇచ్చేవాళ్ళు. అయినా కూడా ఉన్నా కూడా అంతటి ప్రేమ చూపించేవాళ్ళు లేరు. అటువంటి అక్క ఈనాడు ఈ లోకంలో ఇడిచిపెట్టిపోయిండదంటే చాలా బాధ అనిపిస్తుంది. అక్క కాలరికి పడిపోయిందంటే అందరూ వచ్చి పిలిచారు. నా చేత కదా, నాకు కాళ్ళు నొప్పి అయింది, నేను ఎట్లా రావాలంటే ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఉండడులే, నా కాలు ఎంత నొప్పి లేని, అక్కను చూసేస్తామని పరిగెత్తిపోయి వాళ్ళందరిని కలిసి నేను వస్తానని చెప్పి వాళ్ళతో కలిసిపోయినాను. ఎందుకు వచ్చిండో శాంతమ్మ ఇంత కాలు నొప్పి అయిందంటే, నిన్ను చూడబుద్దాయా వచ్చినాను అక్క అన్నాను. చాలా సంతోషం పడింది అక్క. అక్క మా కోసం ప్రార్థన చేసింది, అక్క కోసం మేము కూడా ప్రార్థన చేసాము. అటువంటి ప్రేమ, అటువంటి ఘనత ఎవరు ఈరు కూడా చేయరు కూడా. అట్లున్నా కూడా కుమారి మనోళ్ళందరూ వచ్చినారు చూడండి, కుమారికి కూడా చెప్పినట్ల ప్రార్థన చేసినట్ల ఎంతో సమాధానంతో ఉన్నది. మేము కూడా ఎంతో సమాధానంతో వచ్చినాము. ఆ 4 ఏళ్ళు కాళ్ళ పడిపోయినప్పుడు దినము 4-5 సంవత్సరాల వరకు జయరాజు, శాంతమూర్తి, మార్కన్న, జాషువ అనుదినము ఒక్కనాడు తప్పుకున్నట్ల నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు ఎంతో ప్రేమించి, దేవుడు ఎంత ప్రేమించాడు. దేవదానం అంటే, సరోజమ్మ అంటే, సుశీలమ్మ అంటే, మరి వీళ్ళంతా నన్ను తల్లి కన్నా వాళ్ళ బిడ్డ కన్నా ఎక్కువ ప్రేమించారు. అటువంటి వాళ్ళంతా వెళ్ళిపోయినారు. వాళ్ళ కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయండి. మన కుటుంబాల కొరకు, మన కొరకు వాళ్ళు ప్రార్థన చేశారు. ఇప్పుడు సరోజమ్మకు తీర్మానం అయిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అక్క కుటుంబం కొరకు కూడా మరి మీకు వందనాలు చేసి చెప్తాను, ప్రార్థన చేయండి. ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. తర్వాత రానమ్మ ఆలరి. సమయము 2 నిమిషాలు తీసుకునవలసిందిగా కోరుతుంటున్నాను. నీతివంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఎంతో ఆశీర్వాదకరమని నేను ఆ మాట